ఒక అమ్మాయి అవును. బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దోచుకెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. ఇంకొన్ని రోజుల్లో మన థియేటర్స్‌లోకి రాబోతుంది ఈ క్యారెక్టరేషన్‌తో 'మన్యం ధీరుడు' అనే ఒక ఫిల్మ్ కూడాను. నాకు ఆ హీరో అండ్ ఆ ప్రొడ్యూసర్ అయిన ఆర్‌వీవీ సత్యనారాయణ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు ఈరోజు ఈ పాడ్‌కాస్ట్ కోసం మనకి. సో, ఆయనే మన ముందున్నారు. హాయ్ సార్. సార్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్ట్ చేసినందుకు నాకు. ఈ స్పేస్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ సార్ ఫస్ట్ థింగ్ మీకు. అండ్ కమింగ్ టు యూ సార్. మీరు యాక్చువల్‌గా సినిమాలో యాంటీ టు గాంధీ అని చెప్పేసి మెయిన్‌గా నోటీస్ చేసి మరి చెప్తున్నారంట కదా! అంటే బయట కూడా మీరు అట్లానే ఉంటారంట కదా సార్? మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు ఇక్కడ. లేదు సార్. లేదు సార్. ఇది గాంధీ గారికి యాంటీ కాదండి. గాంధీ గారికి యాంటీ అని అనుకోవద్దు అక్కడ. యాక్చువల్‌గా సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు గాంధీ గారి సిద్ధాంతం వేరు. హ్మ్. అల్లూరి సీతారామరాజు గారి సిద్ధాంతం, సుభాష్ చంద్ర గారి సిద్ధాంతం, భగత్ సింగ్ గారి సిద్ధాంతం. అతివాదులు, మితవాదులు రకరకాలు ఉన్నారు ఇందులో. ఇక్కడ సీతారామరాజు గారు వీళ్ళందరూ కూడా స్పాట్‌లో అన్యాయాన్ని అరెస్ట్ చేయాల అంతే. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఖండించాలి అంతే. హ్మ్. ఏదైనా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఏదో జరుగుతుంది. ఒక అబ్బాయి బలాత్కరిస్తున్నాడు. ఒక దుర్మార్గుడు బలాత్కరిస్తున్నాడు. స్పాట్‌లోకెళ్ళి అది తప్పు అని కళ్ళకి కనపడుతుంది ఎదురుగుంటా. ఇంకా దాన్ని జడ్జిమెంట్ ఆలోచించడం ఇది వెనక ముందు ఉండకూడదు ఇంకా. వెళ్ళటం, వాడిని జుట్టు పట్టుకోవడం, లాగి 2 కొట్టడం, వాడు మాట వింటే వింటాడు, లేకపోతే ఫినిష్ ఆడి పని అంతే. అవును సార్. అది సీతారామరాజు గారి స్టైల్ అంతే. అదే లైక్ అవుద్ది నాకు కూడా. హ్మ్. అంతే. అంటే గాంధీ గారిది ఏంటంటే వైలెన్స్ ఎక్కువ చేయకుండా, జన నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అందరినీ తెలుసుకునే నెమ్మదిగా వాళ్ళకి జ్ఞానం నేర్పిద్దాం, నెమ్మదిగా వాళ్ళకనే ఉద్దేశంతో సాఫ్ట్ కార్నర్‌లో వెళ్ళేటువంటి మనస్తత్వం గాంధీ గారిది. అహింస. అహింసా పరమో ధర్మః అనేటువంటి దాన్ని ఆయన బోధించారు. సీతారామరాజు గారు ధర్మహింస తథైవచ. అంటే ఏంటి? హింస పరమో ధర్మః, అహింస మానవుని యొక్క పరమధర్మం అని గాంధీ గారు చెప్పారు. హ్మ్. అదే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సూక్తులు ఇవన్నీని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటివి ఇది. ఓకే. దాన్ని అహింసా పరమో ధర్మః, ధర్మహింస తథైవచ అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఓకే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని గాంధీ గారు ఏం చేశారంటే అహింస పరమో ధర్మః ఒక్క లైన్ తీసుకున్నారు అంతే. ఆ లైన్ తీసుకుని ప్రజలందరిలోనూ అది చెప్పి ఎవరు కూడా అహింసలోనే ఉండండి, హింస చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా పెద్ద గొడవలు అవుతున్నాయి అనుకోండి, ముందు కామ్గా చేసి నేను మాట్లాడతాను వీళ్ళ గురించి, దీన్ని అరెస్ట్ ఇది తప్పుని నేను కరెక్ట్ చేస్తానని చెప్పేటువంటి విధానంగా ఆయన ఉన్నారు. ఆయన అందుకే ఆయన మహాత్ముడు. అయితే ఆ సిద్ధాంతాలు అన్ని వేళలా పనికిరావండి అది. అంటే అది మీరు కాంట్రవర్షియల్కి వచ్చిన అడిగారు నన్ను. అన్ని వేళలా ఎందుకు పనికిరావంటే గాంధీ గారు చెప్పినటువంటిది ఒక వినేటువంటి వాడికి మాత్రం చెప్పగలం. వినని మూర్ఖుడు ఉంటాడు ఒకడు. అహింసా పరమోధర్మ తప్పు బాబు అని చెప్తే వాడు వింటే గాంధీ గారిది వర్కౌట్ అవుతుంది. వాడు వినకుండా చివరికి ఆడు తిరిగి అటాక్ చేద్దామని అనుకున్నప్పుడు ఏం చేయాలి? తిరిగి కొట్టకపోతే మీరు ఊరుకుంటారు చెప్పండి? మిమ్మల్ని మీ మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, మీ మీదకి వచ్చి ముందు కొడదామని ట్రై చేస్తుంటారు. బాబు కొట్టక బాబు, నేనేం తప్పు చేశానని అంటారు. వాడు విన్ని ఊరుకునే సారీ అని వెళ్ళిపోతే పర్వాలేదు. మీదకి వచ్చి మిమ్మల్ని కాలర్ పట్టుకుని కొట్టపోతే మీరు ఏం చేస్తారు? మీరు అటాక్ చేయాలి కదా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి కదా. అలాగే అల్లూరి సీతారామరాజు గారు ఏంటంటే ఆయన కోసం కాకుండా ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగినా సరే అన్యాయాన్ని ఎదుర్కోవాలి, స్పాట్లోనే దాన్ని ఎక్కడికక్కడ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రయత్నించారు. నిజంగా నేనైతే నమ్మేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి సిద్ధాంతాలు, వాళ్ళు చేసిన పోరాటాల మూలంగానే బ్రిటిష్ వాళ్ళు విసిగిపోయారు. విసిగిపోయి పూర్తిగా వాళ్ళు ఇంకా ఈ పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా బ్రిటిష్ వాళ్ళకి ఇంకా ఇక్కడ స్థానం లేదు, ఎప్పటికైనా వెళ్ళిపోక తప్పదు అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఆ టైంలో గాంధీ గారు కూడా బాగా ఎక్కువ సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆయన కూడా బాగా ఎక్కువ చేసి అందరినీ ఒక తాటి మీద నడిపించి స్వాతంత్రాన్ని సాధించారు. గాంధీ గారి సిద్ధాంతానికి అల్లూరి సీతారామరాజు సిద్ధాంతానికి సంబంధం లేదు. నార్త్ స్టార్, సౌత్ స్టార్ అంతే. చాలా మంది ఆల్రెడీ చేసేసారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో. బట్ మళ్ళీ మీరు ఎందుకు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చెయ్యాలి, ఈ కథ మళ్ళీ చెప్పాలనుకుంటున్నారు? అంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే అందరికీ ఇష్టం.
ముందు మన దేశ స్వాతంత్రం సంపాదించినటువంటి దేశ స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహావీరుడు, మన తెలుగు వీరుడు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అవును సార్. అయితే ఇది పూర్వం సినిమా రూపంలో వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారి గురించి బాగా తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన తీసిన తర్వాత. తర్వాత అవును. ఆ సినిమా తీసిన తర్వాత దాదాపు 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఉమ్, పూర్వం జనరేషన్‌కి బాగా తెలుసు. అవును. సీతారామరాజు గారి స్టోరీ అంతా, సినిమా తెలుసు. ఉమ్, ఏదైనా తెలిసేది సినిమా ద్వారానే కదా అవును ప్రజలకి. సార్. బాగా తెలిసేది. పుస్తకాలు చదివి తెలుసుకుందాం అనేటువంటి కల్చర్ పూర్తిగా తగ్గిపోయింది కూడా ఇప్పటి వీడియోస్. కాలంలో. అవును. సో, ఇంత స్పీడ్ యుగంలో, యాంత్రిక యుగంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ కూడా ఒక కొత్త సినిమా రూపంలో మళ్ళా నూతన టెక్నాలజీతో, నూతన కెమెరాస్‌తో ఇప్పుడున్నటువంటి దీంతో ఉమ్, కొంచెం క్రిస్టల్ క్లియర్‌గా యథార్థ గాథను ఒక్కసారి చూపించినట్లయితే ఉమ్, మళ్ళా ఆ మహనీయుడిని ఒక్కసారి ఇంత ఇంత త్యాగం చేశాడా అల్లూరి సీతారామరాజు అని పిల్లలు, పెద్దలు అందరూ తెలుసుకుంటారు మరొకసారి. ఉమ్, నెమరు వేసుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అవునవును. నేను ఈ సినిమా తీయడం జరిగింది. రైట్. అదే ఈ యాక్చువల్గా ఈ క్యారెక్టర్లు మీరు చెప్పినట్లే లాస్ట్ టైం కృష్ణ గారు చేశారు సార్. కృష్ణ గారు చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కృష్ణ గారే తెలుస్తుంది. అంటే మా 90s అంటే మాకు అప్పుడప్పుడు తెలిసిన క్యారెక్టర్ ఏంటంటే కృష్ణ గారే. ఆ క్యారెక్టర్ని మీరు చేస్తున్నప్పుడు మీకు అంటే ఐ మీన్ కట్ట చెప్పాలంటే సాహసమే అనాలి. మీకు అంత సాహసం చేయాలని ఎలా సార్ అనిపించింది? అంటే అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అంటే నేను ఇది నాకు మొదటి మూవీ చెప్పాలంటే. అవును. అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆహార్యం, ఆ డ్రెస్ వేసుకుని ఉమ్, ఆ యుద్ధ రంగంలోకి ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళ ముందు ఒకసారి వెళ్ళినట్టయితే పూర్తిగా ఈ ప్రపంచంలో 2000లో ఉన్నానన్న సంగతే మర్చిపోతాం నిజంగా. అది నా ఉమ్, అనుభవం. ఓకే. నిజంగా ఇది నేను అనుభవించినటువంటిది. ఉమ్, నేనే సీతారామరాజుని, నేనే ఇప్పుడు ప్రస్తుతం బ్రిటిష్ వాళ్ళని నిజంగా చంపేయాలేమో అనేటువంటి ఇదొచ్చేస్తదనమాట. ఓకే. అలాంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే. ఓకే. నిజంగా నాకే అలా అనిపిస్తే అల్లూరి సీతారామరాజు గారు ఏ రకంగా విజృంభించుంటారు అవును. అని మనం ఊహించుకోవాలి నిజంగా. దేశం కోసం ఎంత ప్రాణాలర్పించినటువంటి మహనీయుడు నిజంగా. ఆ వేషం నేను వేసినందుకు జన్మలుగా నేను రుణపడి ఉన్నాను ఉమ్, భారతదేశానికి నిజంగా. నా తల్లిదండ్రులు అందరికీ నాకు ఇది వేషం వేయమని అడిగిన వాళ్ళకి కూడా నేను రుణపడి అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పటికి కూడా. అండ్ సార్ షూటింగ్ ఎన్ని రోజులు సార్ పూర్తి మీకు మొత్తం? ఈ షూటింగ్ మొత్తం 37 డేస్ అండి మొత్తం. ఓవరాల్ 37 డేస్లో. ఓవరాల్ 37 డేస్‌లో కంప్లీట్ చేశాను. ఓకే. సార్ యాక్చువల్గా ఈ షూట్లో ఐ మీన్ ఇది చాలా హిస్టారిక్ కదా మామూలుగా అయితే. అవునండి. సో హిస్టారిక్ అనేటప్పటికి మన వైజాగ్లో కానీ ప్రాపర్టీస్ విషయంకి వచ్చేసరికి ఈ హిస్టారిక్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ సార్. అది నిజమండి అది. మరి దానికి మీరు ఎలా సార్ అంటే ఐ మీన్ హైదరాబాద్ నుంచి ఏమైనా తెప్పించుకున్నారా లేకుంటే? లేదండి. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆయుధాలు, ప్రాపర్టీస్, బట్టలు, డ్రెస్సులు అది మొత్తం అన్నీ కూడా కంప్లీట్‌గా నేనే సమకూర్చుకున్నా మొత్తం అంతా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ విల్లు ఉంది. ఉమ్, ఈ విల్లు, ఈ బాణాలు ఇవన్నీ కూడా ఓన్‌గా తయారు చేసుకున్నాం. నిజంగా. ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఇవన్నీ. ఐరన్ టిప్. ఇవన్నీ సొంతంగా తయారు చేసుకున్నాం. ఎదురు పొదలకెళ్ళి, ఓకే. అక్కడికెళ్ళి కత్తితో నరుక్కొచ్చి ఇవన్నీ తయారు చేసుకొని సొంతంగా ఓకే. ముందు ఒక 2 సంవత్సరాలు పట్టింది ఈ ప్రాపర్టీస్ అన్నీ సమకూర్చుకోవడానికి. అంటే సినిమాకి అసలు ఏం కావాలి అని ఒక లిస్ట్ రాసుకున్నాం. ఓకే. ఈ యుద్ధాలకు సంబంధించినటువంటివి ఏంటి, వేసుకోవాల్సిన డ్రెస్సులేంటి, వాళ్ళ హ్యాట్స్ ఏంటి, వాళ్ళ బూట్లేంటి, ఉమ్, బ్రిటిష్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి, మన గిరిజనుల ప్రాపర్టీస్ ఏంటి, సీతారామరాజు గారి ఏంటి, ఓకే. ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ సమకూర్చుకోవడానికి ఒక సంవత్సరన్నర పట్టింది. అంటే మాది ఫీల్డ్ కాదు కదా. అవునులేండి. నేను ప్రీవియస్గా మీది సార్ నార్మల్ ఫీల్డ్? నేను సివిల్ ఇంజనీర్ అండి, బిల్డర్స్ ఓకే. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాది. అదొక అడ్వాంటేజ్ అయింది. అంటే నేను ఒక సివిల్ ఇంజనీర్గా డ్రాయింగ్స్ ఇవన్నీ, నేను చిత్రకారుడిని కూడా. కాబట్టి ఈ డ్రాయింగ్స్‌లో ఈ బాణాల బొమ్మలు ఇవన్నీ వేసుకుని అయితే వీటిని ఎలా తయారు చేయాలని డ్రాయింగ్లు వేసి, ఆ డ్రాయింగ్లు మా కార్పెంటర్లకి, ఈ ఫ్యాబ్రికేటర్స్కి వీళ్ళందరికీ ఇచ్చి, ఓకే. వాళ్ళు కొన్ని తయారు చేస్తే నేను కూడా కొన్ని వాళ్ళతో పాటు కూర్చొని తయారు చేసుకుని చేసాం. కొన్ని యాంటిక్‌గా నేను పూర్వం సంపాదించుకున్నవి కొన్ని ఉన్నాయి. ఓకే. అంటే నేను మామూలుగా చిన్నప్పుడు స్వార్డ్ ఫైటింగ్ నేర్చుకున్నా. ఓ. రెట్రో యుద్ధ విద్య. అది మామూలుగా స్వార్డ్ ఫైట్, కత్తి యుద్ధం అంటారు కదా. అవును. పూర్వకాలం రాజులు చేసే యుద్ధాల్లో చేసేటువంటి
ఆమ్, ఎలా ఎలా చేస్తారో ఆ యుద్ధం అనేది ఒక ఒక పద్ధతి ఉంది దానికి. ఓకే. అది నాకు తంజావూరు రాజుల దగ్గర పనిచేసినటువంటి ఆ వంశస్థులు కొంతమంది ఉన్నారు. హుహు. వాళ్ళు మా ఊరు వచ్చేవారు అనమాట, ఈ పగటి వేషాలు వేసేటువంటి వాళ్ళు. అవును. వాళ్ళ దగ్గర నేర్చుకున్నా ఈ కత్తి యుద్ధం. సరదాగా నేర్చుకున్నాను అప్పుడు చిన్నప్పుడు. నేర్చుకున్నది అంటే 10 ఇయర్స్ అప్పుడు నేర్చుకున్నా. ఏదో మామూలుగా వేసవి సెలవుల్లో అందరూ పిల్లలందరూ నేర్చుకుని నేను సరదాగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఓకే. ఓకే. దేవుడు అందుకనే ఇక్కడికి ఇది పనికొచ్చేలాగా అప్పుడు నేర్పించాడేమో అని. అప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు యూజ్ చేశారంటారా? అలాగే ఎక్కడన్నా నేను కలెక్షన్స్‌లో కూడా ఇలాంటి కత్తులు ఇలాంటివన్నీ కలెక్షన్స్ అన్నీ చేయడం ఓకే. బాగా అలవాటు నాకు. అవన్నీ ఉంచుకున్నాను, అవన్నీ యాంటిక్ ఆ! పీసెస్ ఉన్నాయి యాంటిక్ ఇంట్లో. పీసెస్ లెక్క. ఆ యాంటిక్ పీసెస్ అన్నీ కూడా దీన్ని ఇప్పుడు ఈ యుద్ధంలో వాడటం జరిగింది. వావ్! రకంగా మరి ఈ సమకూర్చుకున్నాను. విధంగా చూసుకుంటే మీకు ఆర్ట్ డైరెక్టర్ ఇవన్నీ టీమ్స్‌లోని చాలా తక్కువ పని ఉండొచ్చేమో. ఆ! ఆర్ట్ డైరెక్టర్‌గా అయితే నేనే చేసుకున్నా. నాకు సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ అని ఆయన ఓకే. ఆర్ట్ అంతా బాగా సపోర్టర్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో ఆయనే ఆహా! ఆర్ట్ అసిస్టెంట్. ఈశ్వర్ అయితే ఈశ్వర్ అండ్ బ్యాచ్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ టీమ్. వాళ్ళు చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా సినిమాల్లో ఆయన అనుభవం ఉన్న ఆయన. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ ఒకటి నేను తయారు చేసి ఇచ్చాను గానీ మిగతావన్నీ ఆయన చూస్తారు. ఆయనతో పాటుగా మా మేకప్ ఆర్టిస్ట్ అప్పు కూడా, హ్మ్. అప్పలరెడ్డి అని ఆయన నాట్ ఓన్లీ మేకప్, హ్మ్. ఈ ఎక్విప్‌మెంట్ వీటిలో కలెక్షన్స్‌లో ఈ విగ్‌లు ఇలాంటివన్నీ కలకత్తా ఎళ్లి తీసుకురావడం అన్నీ కొనుక్కున్నా ఇవన్నీ. ఓహో! కలెక్షన్ అలా చేసాం. అంటే హైదరాబాద్ నుంచి తీసుకురావాలంటే కొంత ఎంక్వైరీలు చేస్తే అన్నీ హ్మ్. ట్రెడిషనల్‌గా రెట్రోవి ఎప్పుడివో ఉన్నాయి గానీ మన బ్రిటిష్ వాళ్ళకి సూటబుల్ అన్నీ కొన్ని కుదరలా. ఆహా! ఇంకా మేము సొంతంగా చేసుకోవాలేమో అని అనిపించి సమకూర్చుకోవడం మీరు జరిగింది. దీనికి చేసుకున్నారు ప్రత్యేకంగా కాబట్టి. వెళ్ళాల్సొచ్చింది. ఓకే. ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఇది. ఓకే సార్. అయితే అదే. అదే. సెట్స్ అన్నారు ఇందాక మాటల్లోనే వచ్చింది సెట్స్ అనేసి. ఆహ్, సెట్స్ వచ్చేసరికి హిస్టారిక్‌గా ఈ ప్రాపర్టీస్ వైస్‌గా చూసుకుంటే అది, సెట్స్ వైస్‌గా చూసుకుంటే ఇది హిస్టారికే కావాలి. మీరు చూస్ ఆ! చేసుకున్న ఏరియాస్ అవన్నీ ఎక్కడ సార్ చూస్ సెట్స్ వైజ్ చేసుకున్నారు? చెప్పాలంటే అది కొంచెం కష్టమైన విషయాలండి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితాన అల్లూరి సీతారామరాజు గారు ఆహ్, ప్రయాసపడినటువంటి ప్రాంతాలు ఎలా ఉండేవి? ఆ వీధులు ఎలా ఉండేవి? ఆ విలేజెస్, గ్రామాలు హ్మ్. ఎలా ఉండేవి అనంటే అవన్నీ కూడా పూరి గుడిసెలతో కూడినటువంటి గిరిజన ఆహ్, గూడెలంటారు. గూడెం. హ్మ్. అలాంటి గూడెంలు ఇప్పుడు ఎక్కడ లేవండి అవి. ఓకే. ఉన్నా సరే మోడర్నైజ్ అయినాయి. హ్మ్. మిక్స్‌డ్ మోడర్నైజేషన్. అంటే పాకలతో ఉన్నటువంటి గూడెంలు ఇప్పుడు ఉన్నాయి. ఆ! కానీ మధ్య మధ్యన మన ఇప్పుడు వచ్చిన లేటెస్ట్‌గా అంగన్వాడీ కేంద్రం అని, హ్మ్. హ్మ్. లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఏవో అంటారు కదా! అవును సార్. చిన్న చిన్న బడులు, వాళ్ళ కోసం గవర్నమెంట్‌గా కట్టించి ఇచ్చినటువంటి అవును. గృహాలు, చిన్నవి. బాత్రూమ్స్ ఇలాంటివన్నీ కూడా గుడిసెల మధ్యలో అన్నీ ఎక్కడ అది చేరిపోయినాయి. మీరు చెప్పేది అంటే ఇదంతానా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అరకు వ్యాలీ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా హ్మ్. గిరిజన గూడెంలో కూడా మోడర్నైజేషను హ్మ్. హ్మ్. వెళ్ళిపోయింది బాగా అవును. లోపలికి. బా ఎళ్ళింది సార్. అవును. వాళ్ళు వాడే ఎక్విప్‌మెంట్ కూడా ఇప్పుడు ఎడ్ల బళ్ళు పూర్వం బండి చక్రాలతో ఉండేవి. హ్మ్. ఇప్పుడు అవన్నీ టైర్‌లతోటి వచ్చేసినాయి. అవును సార్. మామూలు మోడర్న్ టైర్స్ ఎదురు ఎద్దుల బండి అయితే ఉంది గానీ, వెనక బ్యాక్ సైడ్ ఉన్న ట్రక్ అంతా కూడా అవును. మోడర్న్ మోడర్న్ ట్రక్ ట్రక్. అయిపోయింది. అవును. టైర్స్. పూర్వం అలా ఉండేది కాదు. అవును సార్. చెక్కతో కూడిన బండి, పెద్ద పెద్ద చక్రాలు చక్రాలు అవి, అవన్నీ అది ఉండేవి. ఓల్డెన్ స్టైల్. మనకు కూడా చూసాం. ఇప్పుడు అక్కడ కనపడుతుంటాయి. అవును సార్. అలాంటివన్నీ సమకూర్చుకుని 100 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ విలేజెస్ ఎలా ఉన్నాయి? అప్పుడు ఆయన పోరాటాల్లో ఎలా ఉండేవాళ్ళు? నాగళ్ళు హ్మ్. ఇలాంటివన్నీ హ్మ్. ఉంటాయి కదా! వాళ్ళు అవును సార్. ఆ ఎక్విప్‌మెంట్ అంతా కూడా మేము చాలా కొంచెం కష్టపడ్డాం వాటిల కోసం. ఆ లొకేషన్స్ కోసమే ఒక 6 నెలలు పట్టింది తిరగడానికి. ఏంటి సార్ ఎక్కడికెళ్లారు మామూలు లొకేషన్స్‌కైతే? మేము పాడేరుకి, అరకుకి, పాడేరుకి మధ్యలో పాడేరుకి దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకున్నామండి అవి. వావ్! ఇరుకుపల్లి అని, మల్లిపాడు కొన్ని కొన్ని ఊర్లున్నాయి. హ్మ్. అంటే ఏ గ్రామాలకైతే పూర్తిగా దారి లేకుండా కాలి నడకన మాత్రమే వెళ్ళగలమో, ఆ గ్రామాలు ఇప్పుడు అండర్ డెవలప్డ్. అస్సలు ఓకే. డెవలప్‌మెంట్ లేకుండా అలా ఉన్నాయి. ఓకే. వాటికి ఇంకా రోడ్లు ఇంకా ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్ వేయలేదు. ఓకే. వర్షం పడితే దారి ఉండదు ఇంక. వర్షం పడితే వాళ్ళు ఈళ్ళు మనం మట్టే. వెళ్ళటం అవ్వదు, వాళ్ళు రావడం అవ్వదు ఇంకా. రోడ్డే. పూర్తిగా మట్టి రోడ్డు కూడా కాదు. అదొక రకమైన బురద రోడ్డు. కొండెక్కి దిగాలి అలాంటివున్నాయండి. ఆ ప్రాంతాలయితేనే ఈ సినిమాకి నాకు సూటబుల్ అయినాయి. అయితే మీకు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసారైతే. డిఫికల్టీస్ అయినాయి. మాకు వర్షం పడినప్పుడు భోజనం కూడా ఉండేది కాదు. ఓహ్! అంటే సాధారణంగా ఎక్కడైనా ఫిల్మ్ షూట్స్‌కెళ్ళినప్పుడు లోకల్ పీపుల్ చాలా సపోర్ట్ చేస్తారని వింటుంటాం సార్. బట్ మీ టీమ్‌కి సపోర్ట్ ఎలాగుంది సార్ మరి అక్కడ ఆ సపోర్ట్ లొకాలిటీలో? నిజంగా గిరిజన గ్రామాల్లో మాకు వాళ్ళిచ్చిన సపోర్ట్ నిజంగా అద్భుతం నిజంగా. అది కూడా
అల్లూరి సీతారామరాజు గారి సినిమా అంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నిజంగా చెప్పాలంటే. ఓకే. మేము వెళ్ళి లొకేషన్ బావుంది. బాబు ఈ లొకేషన్ కొన్నాళ్ళు మేము ఇక్కడ షూటింగ్ చేసుకుంటాం. మీకు ఇలా ఇలా అంటే వాళ్ళు అక్కడంతా కూడా ఎక్కువ ఈ జీలుగ కల్లు, జీలుగ ఓకే. అలాంటియన్నీ ఉన్న ప్రాంతం అదంతా. ఆహా! అంతా ఎక్కువ జీలుగ కల్లు కూడా తాగుతారు ఎక్కువ అక్కడ. అలాంటి హ్మ్. ప్రాంతం మాట ఇప్పటికి వాళ్ళు. మేము వెళ్ళే టైంకి వాళ్ళంతా కొంచెం ఇంటాక్సికేషన్‌లో ఉన్నారు కొంతమంది ఓకే. పెద్దవాళ్ళు. ఆహా! వెళ్ళాక ఇలా ఇలా బాబునంటే అల్లూరి సీతారామరాజా అయితే చేయండి మా ద్వారానే మీరు చేయండి అని ఒప్పుకున్నారాళ్ళు. హుహు. అయితే సరే మీరు ఒప్పుకున్నారు గదా! అని చెప్పి వాళ్ళు మాకు కావాల్సినవి ఏంటి అనేది అక్కడ చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి సెట్‌లో. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళయన్నీ పాకలైనా పాకల మీద డిష్ యాంటెనాలున్నాయి. ఓకే. మరి 100 సంవత్సరాల క్రితం సినిమాలో లేవు కదా! మరి అవి. అదే. వాటిని తీయకుండా వర్క్ చేయాలి. ఓకే. దానికి మా డైరెక్టర్ మంచి స్మార్ట్. దీన్ని ఓకే. ఎలా కవర్ చేయాలని ఒక క్షణంలోనే ఆయనకి అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి. డైరెక్టర్ అనేవారు వెంటనే స్మార్ట్. ఆయన నరేష్ డెక్కల. ఆయన ఓకే. ఇమ్మీడియేట్‌గా "ఏముంది సార్ ఏం పర్వాలేదు వీటిలన్నిటి మీద కోళ్ళను కప్పెట్టే గాబులుంటాయి గదా! హ్మ్. హ్మ్. అవును కోళ్ళ సార్. గాబు. అవును సార్. ఆ కోళ్ళ గాబులు బోర్లించేయండి ఆటిల మీద" అని చెప్తే వెంటనే వాటిని పెట్టేశారు. ఇన్‌స్టంట్‌గా థాట్ ఇన్‌స్టంట్‌గా వచ్చిందయితే. థాట్ వచ్చింది. అక్కడ చాలా చీప్ కోళ్ళ గాబు రూ. 100, 200 ఉంటుంది. దాని మీద ఇలా కవర్ చేసేటప్పటికి అదొక అందం వచ్చింది. ఆ ఓకే. డిష్ యాంటెన్నా కనపడట్లేదు. ఆహా! ఆ వైర్‌లకి ఏదేదో తాడు లతలో వెళ్ళినట్టుగా పెట్టేశారు. ఓకే. కరెంట్ వైర్‌లు కనపడకుండా. సో, చాలా నేచురల్‌గా అయిపోయింది. ఒక్కొక్కసారి ఊరు మారిపోయింది. ఆ! ఆ! రూట్ మొత్తం సగం నాకు తెలిసినంత వరకు మీది హ్మ్. నైటే అయ్యిందని కదా సార్? నైట్ షూటింగ్ అండి అంతాను. హ్మ్. అంతా నైట్. నైట్ అవ్వడం కొంచెం కష్టాలు ఎక్కువైనాయి కాకపోతే. ఓకే. ఎందుకంటే పాములు ఇవన్నీ ఎక్కువ ఉండేయి అక్కడ బాగా. ఆ! పాములు, నక్కలు హ్మ్. ఇలాంటి అడవి జంతువులు కొంచెం తిరుగుతుండేయి. చిన్న చిన్న ఓకే. జంతువులే. ఎలుగుబంట్లు అలాంటివి లేవు గానీ కొన్ని కొన్ని ఉన్నాయండి. అడవి పందులు ఇలాంటియన్నీ నైట్ టైమ్ అవునవును. వస్తాయండి. కొంచెం నే జాగ్రత్తగా ఉండాలండి. నేను విన్నది ఏంటంటే సార్ ఆహ్, చెప్పాను కదా! మీ టీమ్స్‌లో మా ఫ్రెండ్ కొంతమంది పనిచేస్తుంటారనేసి. హ్మ్. 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 వాళ్ళు చెప్పడం ఏంటంటే లైక్ కొద్ది క్షణాల్లో ఆయన ఐ మీన్ డెత్ దగ్గర నుంచి తప్పించుకున్నారురా బాబు అని చెప్పారన్నమాట. అదేమైనా షేర్ చేస్తారా? అది ఏం లేదులెండి. అది ఏంటయిందంటే గుర్రపు స్వారీలో ఇప్పుడయిందండి అది. హుహు. హార్స్ రైడింగ్‌లో ఆహ్, ఆ గుర్రాలు మన రాజమండ్రి నుంచి వచ్చిన గుర్రాలన్నమాట అండి అవి. ఓకే. ఆ చోడవరం నుంచి, రాజమండ్రి నుంచి కొన్ని రేస్ గుర్రాలవి. ఈ హ్మ్. రేసులకి వాడుతుంటారు ఆ గుర్రాలని. హ్మ్. నా సొంత గుర్రాలు లేవిప్పుడు. హ్మ్. ఒకప్పుడు మా ఓన్ గుర్రాలంటే అది ఉండేవి. అవి దానికి నాకు ట్రైనింగ్ నా మీద పెట్టే అయిపోతాయి కదా! మనకు అవునవును. బాగా అంటే అలవాటయిపోయి ఉంటాయి. మన ఇంట్లో కుక్క మనకు బాగా అలవాటయిపోయి ఉంటది. అవును. చిటికేస్తే దగ్గరికొస్తది. అవును. ఆగమంటే ఆగుతది. ఏం చెప్తే అవునవును. తింటది. బయట వాళ్ళ డాగ్ అంటే మనం కష్టం అది. పప్పీని మనం మెయింటైన్ చేయలేం. ఉండదు. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ యొక్క హార్స్ కూడా అది వేరే ట్రైన్డ్. అది స్పీడు అంటే స్లో మనం ఎలా అలవాటు చేస్తామంటే ముందు గుర్రం ఎక్కిన తర్వాత స్లోగా వెళుతూ నెమ్మదిగా స్పీడ్ పెట్టుకుంటాం. 1, 2, 3, 4 ఫోర్త్ గేర్ లాగా మోటార్ సైకిల్ మీద అవును ఉన్నట్టు. సార్. గుర్రం కూడా అంతే. కానీ దాని అలవాటేంటంటే జస్ట్ బౌన్సింగ్ స్పీడ్ నేర్పారు. అంటే వాళ్ళకి పోటీ తత్వం కోసం. రేస్‌లో గెలవాలి గదా! ఇంకా అప్పటికి మీకు గుర్రపు స్వారీలు రేసర్స్. ఇవన్నీ చేయడం గుర్రపు అలవాటుంది స్వారీ సార్? నాకు 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నాకు 95 నుంచి గుర్రపు స్వారీ అలవాటుంది. సో, అది అలవాటు అలాగా అలవాటుండటం ఆ గుర్రంతో ఈ టేకులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆ! గుర్రం కొంచెం యాక్సిడెంట్ అవ్వాల్సిందన్నమాట. అది ఆహ్, మామూలుగా వచ్చే లైన్‌లో కాకుండా చెట్ల కింద నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అది వంగెళ్ళిపోతే మన మీద నేనుంటాను గదా! ఆ కొమ్మలకి తగిలి నేను యాక్సిడెంట్ అవుతది. చాలా డేంజరస్. అప్పుడు నా వీపు మీద ఉన్న అమ్ములపొది చెల్లాచెదిరిపోయి బాణాలన్నీ పడిపోయి నేను నేను కిందకి వంగిపోయానన్నమాట. వేళపడిపోయి వెళ్ళటం జరిగింది. పొదల్లోకెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కొంచెం నా వీపు మీద నుంచి అది ముళ్ళ పొదలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. నాకైతే ఏమి కాలేదు గానీ, క సేఫ్‌లీ నేను ఆ గుర్రాన్ని కంట్రోల్ చేసి మళ్ళా దిగడం జరిగింది. అంటే అందరికీ తెలియలేదు ఏమైపోయింది ఎక్కడికెళ్ళిపోయారు. యాక్సిడెంట్ అయ్యి ఉంటదని అది అనుకున్నారు మ్యాటర్ ఆడీళ్ళు. అయ్యుండొచ్చు. అలాగే ఇంకొక దగ్గర కూడా ఇంకోటయింది. హ్మ్. ఒక ఎత్తని బండెక్కేసింది స్పీడ్‌గా. కొండ అయ్యో! మీదకెక్కేసింది గుర్రం. గుర్రాలు కొంచెం కంట్రోలింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే మీరు డిఫికల్ట్‌గా ఫీల్ అయిన సీన్ గాని, ఏదైనా షార్ట్ గాని చెప్పగలరా నన్ను? అంటే ఈ హార్సెస్ తోటే యాక్సిడెంట్ దగ్గరికెళ్ళి మిస్ అయినటువంటి ఒక 2, 3 సార్లు జరిగింది. ఇదే ఈ తర్వాత డిఫికల్ట్ అంటే ద మోస్ట్ డిఫికల్ట్ ఒక ప్రాంతం అంటే హిమాలయ ప్రాంతాల్లో ఓకే. పాట షూటింగ్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. హ్మ్. హ్మ్.
ఒక భరతమాత పాట సార్ అది. భరతమాత సాంగ్ ఒక దేశభక్తి గీతం పాడినప్పుడు అది ఆ షూటింగ్ విషయంలో ఒక కొండ మీద పెద్ద బండరాయి ఉంది. ఉమ్, ఆ కింద నుంచి కెమెరా పెట్టారు. ఓకే. ఆ బండరాయి ఇంచుమించు ఒక 100 ఫీట్ హైట్‌లో ఉంది. ఓ 100, 200, 150 ఫీట్ హైట్ ఉంటది. ఉమ్, 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 ఉమ్. ఆ బండరాయి మీదకి ఎక్కమన్నారు నన్ను. ఆ, అటునుంచి అలా తిరిగి రమ్మన్నారు. తిరిగితే మీదకి ఎక్కానమాట. కొంచెం ఎడ్జ్‌కొస్తే మీరు కనపడతారు అని ఇక్కడి నుంచి కెమెరాలు షూట్ చేస్తున్నారు. ఆ, నేను ఆ మీదకొచ్చిన తర్వాత బండరాయి మీద నించున్నప్పుడు ఒక భయంకరమైన గాలొచ్చింది. ఓ ఆ గాలికి యాక్చువల్‌గా గాలిపటంలాగా ఎగిరిపోతాం మనం. వీళ్ళకి తెలియట్లే. ఆ, గాలి అక్కడ ఉందని వీళ్ళకి తెలియట్లే. ఉమ్, అది ఉమ్. పైన చాలా విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. అప్పటికి హిమాలయాలు అంటే గట్టిగా ఉంటుంది. హిమాలయాల మీద. ఆ గాలి చూస్తే చల్లటి గాలి గట్టిగా వెళ్తుంది. నేను రాయి మీద ఉన్నాను. ఆ రాయి మీద పడుకుండి పోయినా మనల్ని ఆ గాలి దొర్లించేస్తదేమో అనిపించింది. ఉమ్, నేను అది ఆలోచించి షూట్ వాళ్ళు 2, 3 టేక్‌లయింది. తర్వాత నేను అక్కడి నుంచి నాకు చెప్పడం అవ్వట్లేదు. సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. ఓకే. నేను నెమ్మదిగా అలా దిగొచ్చి కింద పట్టుకుని తర్వాత కిందకి అయిపోయింది లక్కీగా షూటింగ్ కిందకొచ్చాను. కిందకొచ్చాక చెప్పాను ఆ విషయం. ఆ విషయం తెలీదు. సో, మనకి అలాంటి సిట్యుయేషన్ ఎదురవ్వాల్సొచ్చింది. సార్ బేసిక్గా సినిమాల్లో స్టంట్ మ్యాన్స్ యూస్ చేస్తారు. సో మరి మీ సినిమాకి ఏమైనా స్టంట్ మ్యాన్స్ కానీ ఎవరైనా యూస్ చేస్తారు? ఆ! స్టంట్స్‌కి ఉన్నారండి. స్టంట్స్‌కి అనీష్ అని, అభి అని వీళ్ళంతా స్టంట్ మాస్టర్స్ ఉన్నారు. ఫైట్ మాస్టర్స్. వాళ్ళు కొన్ని డైరెక్ట్ చేశారు. ఫైట్స్ చేసే విధానాలు అవన్నీ చెప్పారు. ఫైట్స్ అయితే నేనే చేశాను. ఫైనల్లీ మీరేం చేశారు కంప్లీట్గా డూప్ లేకుండా కంప్లీట్ డూప్ లేదు. లేకుండా గ్రాఫిక్స్ ఏమైనా యూస్ చేశారు సార్ సినిమాలో? సినిమాలో గ్రాఫిక్స్ లేవండి ఇక్కడ. గ్రాఫిక్స్ వాడలేదు. సినిమాలో సార్ అంటే ఐ మీన్ అసలు కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ అన్నప్పుడు గ్రాఫిక్స్ ఇవన్నీ వాడాల్సిన అంటే గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు సినిమాల్లో ఈ ఫైట్స్ గాని ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువే వాడుతున్నారు. ఉమ్, అది అలా అలవాటైపోయింది. మరి క్షమించాలి డైరెక్టర్లు అలా ఎక్కువ అలవాటు చేశారు. ప్రజలకు కూడా అది అలవాటైపోయింది. అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ 'సీతారామరాజు' గారే ఉన్నారు. ఉమ్, 'సీతారామరాజు' గారి కంటే అంత పెద్ద పెద్ద పోరాట యోధుడండి ఆయన. ఆయన ఒక బాణం వేస్తే ఆయనైనా న్యాచురల్‌గా ఒక బాణంతో ఒక మనిషికి గుచ్చుకొని చనిపోతాడు. లేకపోతే ఒక బాణం మహా పవర్‌ఫుల్‌గా ఎళ్తే ఆ బాణం గుండెల్లోంచి చీల్చుకుని ఇంకొకళ్ళకెళ్ళి ఇద్దరు చనిపోవచ్చు. అంతకు మించి ఒక ఆటవిక బాణం ఉమ్, చంపలేదు కదా! ఇప్పుడు గ్రాఫిక్స్‌లో ఎలా ఉందండి? ఒక బాణం వేస్తే ఆ మనిషికి గుచ్చుకుని ఆ మనిషి కూడా ఎగిరిపోయి బాణము మనిషి ఎళ్ళిపోయి ఒక తాటి చెట్టుకో దేనికో గుచ్చుకుని అక్కడ బంధిస్తది. obviously, అవును. ఒక 50 అడుగుల ఎత్తులో మనిషిని ఆ బాణం తీసుకెళ్ళిపోయి అక్కడ పిన్ చేస్తది అక్కడ. ఊర్స్ మీద వెళ్ళరేమో అని చెప్పేసి అది అలా చేయాలి అనుకుంటే ఒక ఒక ఫిరంగిల్ లాంటివో ఏవో అలాంటివి చేయాలి తప్ప మనిషి బలం ఆ బాణానికి సరిపోదు కదా! అవి గ్రాఫిక్స్‌లో చూపించిన అవన్నీ కూడా అన్‌న్యాచురల్. ఓకే. అన్‌న్యాచురల్ ఫైట్స్, అన్‌న్యాచురల్ విషయాలకి అలవాటైపోయినాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు గట్టిగా గాలి ఊత్తే అవతల వాడు 4, 5 మొగ్గలేసి ఎళ్ళిపోయి పడిపోయినట్టు. ఉమ్, మన గాలి ఊత్తే అవతల చీమైతే ఎగురుతది. అవును. మన గాలితో ఊత్తే మనుషులు ఎలా ఎగిరిపోతారండి? ఇది చెప్పండి. అవును సార్ కరెక్ట్ మీరు మాట్లాడింది. మరి ఇలాంటియన్నీ కొంచెం కామెడీగా నాకైతే అవన్నీ కామెడీగా చాలామంది అలాగే అనుకుంటుంటారు. అది ఎంత అన్‌న్యాచురల్‌గా ఉందనుకోని అలవాటు పడిపోయారు. చిన్న పిల్లలకి అవి సరదాగా అలవాటైపోయినాయి. ఉమ్, అవి టు బి సీరియస్‌లీ స్పీకింగ్ కొన్ని గ్రాఫిక్స్ మూలంగా పిల్లలు తప్పుదారి పడి అవే నిజమేమో అనుకుని వాళ్ళకి ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఎంతో హైట్ నుంచి ఉమ్, ఇప్పుడు ఒక 20 ఫీట్ హైట్ నుంచి దూకి ఉమ్. డైరెక్ట్‌గా సేవ్ అవ్వగలనేమో అని చెప్పేసి సేవ్ అయినటువంటి హీరోలను చూపిస్తుంటారు. అవును. అది నిజమేమో అనుకోవచ్చు కదా పిల్లలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాలు. అంటే గ్రాఫిక్స్ అంటే అన్నాను ఇది చాలా న్యాచురల్‌గా ఉండాలి. పూర్వం 'సీతారామరాజు' గారు ఎంత న్యాచురల్‌గా యుద్ధం చేసుంటారో అదే పెట్టాం మేము. ఓకే, ఫైన్. ఒక ఫైట్ ఒక ఒక చూడండి 10 మంది వచ్చారనుకోండి. 10 మందితోటి యుద్ధం చేయడం. ఏ రకంగా ఉంటాయి ఫైట్స్ అందరూ గ్రామస్తులు వాళ్ళు కలిపి యుద్ధం చేసినట్టుగా పడిపోయినట్టు. న్యాచురల్‌గానే తీసాం మేమంతా. సార్ కమింగ్ టు యువర్ డైరెక్టర్ సార్ నరేష్ డెక్లా గారు. ఆయన ఎలా సార్ అంటే మీకు ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? అంటే మీరు కంటెంట్ అనుకున్న తర్వాత ఆయన లేకపోతే ఆయన తర్వాత అంటే ఎట్లా? యాక్చువల్‌గా నేను ఒక థాట్ వచ్చిన తర్వాత చాలా మందిని కన్సల్ట్ చేశాను డైరెక్టర్స్‌ని. తర్వాత ఈయన ఒక ప్రముఖుడి ద్వారా ఈయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన దగ్గర నుంచి చాలా డెడికేటెడ్‌గా
సీన్ డివిజన్, షార్ట్ డివిజన్ ఇవన్నీ చాలా చక్కగా చేసి ఇంకా వేరే ఆలోచన లేకుండా వర్క్ చేశారు. చాలా బాగా పనిచేశారు. స్పాంటేనియస్గా ఆయనకి ఐడియాలు వచ్చేస్తుంటాయి ఏదైనా. స్పాట్లోనే వస్తాయి మాట ఐడియాలు. అది ఎక్కువ 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేయండి అని అంటే అప్పుడు చూద్దామని అంటారు, కానీ ఆ టైంకి మంచి ఐడియాలు వస్తాయి. బాగా చేశారండి. డిడ్ వెల్, డెడికేటెడ్లీ. సినిమా అనుకుంటా సార్. ఆయనకి ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్. ఎలాగుంది సార్ ఎక్స్పీరియన్స్ అయితే? బాగానే ఉందండి. అంటే నేనైతే సినిమా ఇది ఎలా పూర్తవుద్దా అని టెన్షన్ ఉంటుండదు మధ్యలో. అంటే హిస్టారిక్ ఫిల్మ్ కదండి. ఒక క్యారెక్టర్ మధ్యలో మనకి మిస్ అయ్యారు అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ ఇంక భర్తీ చేయడానికి అవ్వదు, స్టోరీ మార్చడం అవ్వదు. మళ్ళీ సినిమా మొదటి నుంచి తీయాల్సిందే ఆ క్యారెక్టర్ని బట్టి. సో ఇంకా ఇంక ఎండింగ్ లేదు, ఇంకా అంతం కాదు ఆరంభంలా ఉంటుంది సినిమా. ఇలాంటి సినిమా పూర్తి చేసుకుని సెన్సార్ సర్టిఫికేట్ రావాలి అంటే మరి కొంచెం కష్టమైన విషయమే అయింది. సెన్సార్ వచ్చిందండి, UBA ఇచ్చారు. కొంచెం వైలెన్స్ ఉందని ఇచ్చారు. సినిమా మాత్రం పూర్తి అవ్వడం అనేది మాత్రం మా అదృష్టమే నిజంగా, ఇలాంటి సినిమాలు పూర్తి అవ్వడం. మరి దీనికి డిఓపిగా ఎవరు సార్? డిఓపిగా హైదరాబాద్ నుంచి ఫరూక్ ఖాన్ అనే పఠాన్ అనే ఒక ఆయన. ఓకే. తర్వాత ఎక్కువ చేసింది వినీత్ ఆర్య. ఆయన వైజాగే. మంచి మంచి డిఓపి, చాలా బాగా, ఇద్దరు కూడా బాగా తీశారు. టీం మొత్తం వైజాగ్ సార్? మొత్తం టీం మొత్తం వైజాగేనండి. అంటే దీని తాలూకా ఇవన్నీ ఫిల్మ్ మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ హైదరాబాద్లో అయినాయి చాలా వరకు. నెక్స్ట్ ఫిల్మ్ మేకింగ్ అంతా కలిపి ఫిల్మ్ మేకింగ్ అంతా ఇక్కడేనండి, ఇక్కడ వాళ్ళతో చేసింది. ఓకే. ఆర్టిస్టులు అందరూ ఇక్కడేనండి, ఇక్కడ మన వైజాగ్ సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం చేశారు. మెయిన్ ఎంత పెద్ద అయినా సరే విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అదే విజువల్స్ పరంగా అయితే మాత్రం ట్రైలర్ చూసాను, బాగుంది సార్ యాక్చువల్గా. సో మీరు వాడిన క్యామ్ ఏంటి సార్ నార్మల్గా? రెడ్ జెమినీ అండి ముందు వాడింది, తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఒకటి, థర్డ్ కెమెరాగా సోనీ FX3 కెమెరాస్ వాడాను. రెడ్ జెమినీ మన వైజాగ్లో అంటే మీరు చెప్పిన హైదరాబాద్ నుంచి వచ్చింది అది. ఓకే. సో వినీత్ ఆర్య డిఓపిగా పనిచేస్తాను. ఓకే. ఈ కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఎలా సార్? అవన్నీ ఎడిటింగ్ అంతా కూడా శ్యామ్ చేశారండి. శ్యామ్ స్టూడియో ఒకటి ఉంది. ఎక్కడ వస్తుంది సార్? ఆయన వైజాగ్. ఓకే, ఆయనది వైజాగ్ అండి. 5.1 స్టూడియోస్ ఇవన్నీ కూడా నవీన్ అని హైదరాబాద్. మన 5.1కి సంబంధించిన విశాఖపట్నంలో అయితే మాత్రం లేదు, ఇక్కడ సరిగా ఉన్నాయి కానీ బాగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేయించుకున్నాను. ఇక్కడ కూడా ఉన్నారు, డెవలప్ అవుతున్నారు బాగానే. ఓకే. సో బెస్ట్ ఆర్టిస్ట్గా మీరు, అంటే మీతో పాటు కో ఆర్టిస్టులు ఉంటారు కదా సార్, ఆర్టిస్ట్ పరంగా ఎవరు పెక్యులర్గా చేశారని మీరు అనుకుంటున్నారు? నార్మల్ అందరూ బాగానే చేశారండి. సీతారామరాజు గారు అనుచరులు వాళ్ళంతా సీనియర్ ఆర్టిస్టులే, చాలా సినిమాల్లో చేస్తూ వస్తున్నారు. నేనే ఫస్ట్ సినిమా ఇది. వాళ్ళందరూ ఆల్రెడీ 15 సినిమాలు 20 సినిమాలు చేసినట్టు. యాడింగ్ అంటే పెద్ద సినిమాల్లో బాగా పాపులర్ కాకపోయినా పెద్ద సినిమాల్లో వాటిలో కూడా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నటువంటి వాళ్ళే ఇందులో. మన జబర్దస్త్ అప్పారావు గారు వీళ్ళంతా కొంచెం ఆర్టిస్టులు ఉన్నారు. అప్పారావు మళ్ళా సత్తిపండు అంటారు కదా, జబర్దస్త్ సత్తిపండు, వీళ్ళిద్దరూ దీంట్లో కామెడియన్స్గా చేశారు. కోరుకొండ రంగారావు గారిని, ఆయన కూడా కొంచెం వరల్డ్ రికార్డ్ హోల్డర్ కామెడీలో, ఆయన చేశారు. ఇంకా మిగతా చాలా మంది ఉన్నారండి ఇందులో. శ్రీనాథ్ గారని, శ్రీనివాస్ గారని, మాకు చెప్తే చాలా మంది ఉంటారు, ఎందుకంటే క్యారెక్టర్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా. క్యారెక్టర్లు సీతారామరాజు గారు అనుచరుల కింద వీళ్ళందరూ వేశారు. ఇంకా కొంతమంది మ్యూజిక్ సంబంధించి ఎవరు సార్? మ్యూజిక్ సంబంధించి అంటే సాంగ్స్, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా పవన్ చిప్పాడ, ఆయన 2 సాంగ్స్ ఉన్నాయండి ఇందులో. ఆ 2 సాంగ్స్కి సింగర్గా నేనే, అండ్ ఒక సాంగ్కి నేనే పాడాను. ఒక సాంగ్కి మ్యూజిక్, ఒక ట్యూన్ కూడా నేను కట్టాను, భారత్ మాత సాంగ్కి. దానికి ఇది మ్యూజిక్ డైరెక్టర్గా పవన్ పనిచేశారు, వర్క్ చేశారు. మీ ఫిల్మ్ సార్ అది? కంటెస్ట్ పెట్టారు ఒక సాంగ్కి తెలుగులో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇద్దరు ఉన్నారండి దీనికి, మ్యూజిక్ సైడ్ అంటే చెప్తాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరు శ్రీనాథ్ గారని హైదరాబాద్ ఆయన వాయించారు. అదే నాకు అడుగుతున్నప్పుడు ఇంటరప్ట్ చేశాను మీకు. ఈ మీ ఫిల్మ్లోనే కదా సార్ ఒక పాట పాడితే, కంప్లీట్ తెలుగులో పాటని పాడితే లైక్ ఈ వాచెస్ అండ్ గిఫ్ట్స్ అనేది ఇస్తాను అంటే ఒక తెలుగు పాట
తెలుగుని కరెక్ట్‌గా స్పష్టంగా ఉచ్చరించే విధంగా ఉండాలి. మంచి పాట, మంచి తెలుగుతో అందంగా భారతమాతను వర్ణించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో నమోస్తుతే నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనితే వైదిక శుభగీత. ఇలా మంచి పదజాలంతో అంటే స్వచ్ఛమైన తెలుగుతో మన యొక్క తెలుగుతనాన్ని, గొప్పతనాన్ని వర్ణిస్తూ, భారతదేశాన్ని వర్ణిస్తూ, భారతదేశం గొప్పతనాన్ని ప్రతి లైన్‌లోనూ, ప్రతి అక్షరంలోనూ వర్ణిస్తూ హుహు. తుమ్మల శివాజీ గారని రాశారండి ఇది ఓకే. ఆయన. డైరెక్టర్ గారు. దానికి నేను పాట పాడాను. ఆ లిరిక్స్‌ని ఆధారంగా చేసుకొని. ఇది ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ పాటని మీరు డెడికేట్ స్వరపరిచారు. చేశాను. దీన్ని అంటే ఇప్పుడు ఎలా కాంటెస్ట్ అని అన్నారు కదా! హ్మ్. ఈ పాటని అంటే తెలుగుని చక్కగా స్పష్టంగా ఈ పాటను పాడాలి అంటే గనక తెలుగు ప్రతి అక్షరాన్ని కూడా తప్పు లేకుండా ఒత్తులు, పొల్లులు అన్నీ కరెక్ట్‌గా అనగలిగితేనే ఈ పాట వస్తది. లేతే రాదు. పాటని ఇప్పుడు ఇంగ్లీష్ యుగం కదా! ఇప్పుడు జరుగుతుంది అంతా. అవునవునవును. సో, ఈ పిల్లలందరూ కూడా అసలు టీచర్ గారు బాగా వీళ్ళకి నేర్పించాలి ముందు. హ్మ్. టీచర్స్ నేర్పిస్తే పిల్లలకి ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. కష్టపడాలి కొంచెం. అందుకని మళ్ళా వచ్చే స్వాతంత్ర దినోత్సవానికన్నా వీళ్ళు పాడగలరేమో అని టార్గెట్ పెట్టుకున్నారు కొంతమందయితే. ఓకే. కొన్ని బహుమతులు మన్యం ధీరుడి తరపున వీళ్ళందరికీ కూడా మంచి ఇద్దామనే ఇవ్వడం ఉద్దేశంతో జరుగుతది. జరుగుతది. పాట నేర్చుకుంటే మంచిదే కదండీ! అవునవును. భారతమాత మీద పాట అంటే మరి మాత అండ్ సార్ యాక్చువల్లీ నాకొక ఇండివిడ్యువల్‌గా ఒక చిన్న క్వెషన్ ఉంది సార్. ఐ మీన్ కృష్ణ గారు తీశారు సినిమా. మధ్యలో కొంతమంది కూడా తీశారు 'అల్లూరి సీతారామరాజు' గారు. మళ్ళీ మీరు చేద్దాం అనుకుంటున్నారు. అసల ఏం చేంజ్ అంటే ఐ మీన్ చేంజ్ అవుతాది అనే ఒక పర్స్పెక్టివ్ మీద తీస్తున్నారా? లేదనంటే నాకు ఇష్టం ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలనుకోని మీరు చేస్తున్నారా ఇది? అలా కాదండి. అంటే ఏంటంటే యాక్చువల్‌గా 'అల్లూరి సీతారామరాజు' గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన మహా పోరాట యోధుడు. అలాంటి అభూతోన భవిష్యతి. ఆయన యుగానికొక్కడుగా పుడతాడు ఇలాంటి మహానుభావులు. ఆ! అయితే ఏంటంటే ఇప్పుడున్న యువతరం అల్లూరి సీతారామరాజు గారిలాంటి అంటే ఒక కార్యదీక్షత, దేశభక్తి ఇలాంటివన్నీ కూడా మనం ఎంతవరకు ఉన్నాం? మనం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎంత ఖండిస్తున్నాం? సీతారామరాజు గారు మొదలుపెట్టింది ఏంటండి? మొదట ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికన్నా అన్యాయం జరిగితే వెంటనే అక్కడ ఖండించాలి దాన్ని. ఇది తప్పు, ఇది చేయకు అనేటువంటి దాన్ని వెంటనే ఖండించేవారు. అది చెయ్యాలి అనేటువంటి భావం ప్రతి మనిషికి ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా చూపిస్తున్నాను ఇప్పుడు. సీతారామరాజు గారు తన ఇంట్లో మనుషులను చెల్లి, అక్క, అమ్మగారిని వాళ్ళ జోలికి ఎవరు బ్రిటిష్ వాళ్ళు రాలేదు. ఓకే. ఆ! ఈయన ఈయన బయటికెళ్తే రోడ్డు మీద జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదిరించాడు. ఇది నిజమైనటువంటి దేశభక్తి. అది అలాంటి ఉద్దేశ్యాలు. అలాగే భారతదేశం అంటే ఏంటి? భారతదేశం గొప్పతనం అంటే ఏంటి? మన సంప్రదాయాలు, సంస్కృతులు వీటిలన్నిటిని గౌరవించుకుని, మనం మన దేశాన్ని గొప్పగా భావిస్తూ బ్రతకాలి మనం. అనేటువంటి ఇది ఈ సీతారామరాజు గారి యొక్క లక్షణం. ఆ లక్షణం చూసి నేర్చుకోగలిగిన మనం కొన్ని కొన్ని చూస్తే వస్తాయి మనకి. 10 సార్లు మనం చూసామనుకోండి, 10 సార్లు మంచి సినిమాలు చూస్తే మంచొస్తదండి. తెలియకుండా 10 ఎఫెక్ట్ సార్లు అవుతుంది. మీరు చెడ్డ సినిమాలు చూస్తే చెడ్డ ఎంతో కొంత ఇంజెక్ట్ అవుతుంటది. సో, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కొంత కొంత రకరకాలున్నాయి. ఇప్పుడు మనం మీకు హ్మ్. తెలియంది కాదు. సో, మంచి సినిమాలు ఇలాంటి దేశభక్తి పరాయణమైనటువంటి సినిమాలు కొన్ని పిల్లలకి చూపిస్తా ఉంటే, సీతారామరాజు గారు ఎంత దేశం కోసం ఎంత ప్రాణాలర్పించాడో, మనం దేశం కోసం ఏం చేస్తున్నాం? ఆయన అంత చేశారు. అంత మహానుభావుడయ్యాడు. 27 ఏళ్ల ప్రాయంలోనే ఆయన చనిపోయాడు హ్మ్. దేశం కోసం. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్యాయాలు ఏం జరుగుతున్నాయి? బ్రిటిష్ వాళ్ళంటే అప్పుడు దోచుకు తిన్నారు. ఇప్పుడు దోచుకు తింటున్న వాళ్ళెవరు? వీళ్ళని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు దోచుకుంటున్నారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఒక 100 రెట్లు ఎక్కువ సార్. ఎక్కువైనోళ్ళు. వీళ్ళని ఏమని పేరు పెట్టాలి ఆళ్ళకి? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళా? లేకపోతే బ్రిటిష్ స్క్వేరా? బ్రిటిష్ క్యూబా? కరెక్ట్‌గా ఓపెన్ మాట్లాడితే పొలిటీషియన్స్ అనేది సార్. అమ్మమ్మ. అలా అలా అని కాదు. ఆ! అలా మనం ఇప్పుడు ప్రతి పొలిటీషియన్ మనల్ని మనం పరిపాలించుకోవడంలో వ్యవస్థ అది. వాళ్ళు ఉండాల్సిందే. అవునులెండి. కొంతమంది వాళ్ళనే ఎందుకు అనుకోలే వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అవును సార్. మన విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళేం పొలిటీషియన్స్ కాదు. అవును. బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దోచుకెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. రైట్. అవును సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళని మనం స్టార్టింగ్‌లోనే
ఎదుర్కొనుండుంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటది. మన 'మన్యం ధీరుడు' సినిమాలో. ఓకే. ఆహ్, ఏంటంటే బ్రిటిష్ రూదర్‌ఫర్డ్‌ని అంటాడనమాట. మీరు సరిహద్దు దాటినప్పుడే మీ మీద యాక్షన్ తీసుకునున్నట్టయితే ఈ మాటలుండేవి కాదు రూదర్ అంటాడనమాట. ఓకే. అంటే సరిహద్దు నువ్వు దాటి మా దేశంలోకి ఎంటర్ అయినప్పుడే గనక మన భారతీయులు ఎదుర్కొన్నట్టయితే అవును. 200 సంవత్సరాల పరిపాలన ఉండదు. ఈ యుద్ధాలు ఉండవు. ఈ పోరాటాలు ఉండవు. స్టార్టింగ్‌లో అరెస్ట్ చేయాలి ఏదైనా అవును. అని సీతారామరాజు గారు అడుగుతారు అతన్ని. హ్మ్. అప్పుడు తప్పు జరిగింది. మా వాళ్ళు చేసిన తప్పు మూలంగా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అవును. అన్నట్టుగా అడుగుతాడు పాపం. అలాగే ఇలాంటి సినిమాలు చూడటం మూలంగా ప్రజల్లో చైతన్యం వచ్చి తప్పు జరుగుతున్నప్పుడే స్టార్టింగ్‌లోనే ఖండించేటువంటిది ఉన్నట్టయితే ఈ మన దేశాన్ని, మన సంపదని మన వాళ్ళే దోచుకుని ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా! అలాంటి వాళ్ళందరిని కూడా కొంత ఆపొచ్చేమో కొంత అవును. అనేటువంటి సంకల్పం, కొంత దృఢ సంకల్పంతో ఈ సినిమాలో ద్వారా అయినా సరే భావి భారత పౌరుల్లో దేశభక్తి భావం పెరిగి ఒక మంచి సినిమాని చూశాను అనేటువంటి ఫీలింగ్‌తో ఉంటారనే ఉద్దేశంతో తీయడం జరిగింది. రైట్ సార్. అంటే ఐ మీన్ ప్రెజెంట్ బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడాను పర్టిక్యులర్‌గా బాలేదు సార్. లైక్ మనం చూసుకుంటే డాక్టర్ గారు చనిపోయారు చూసి మీకు ఐడియా ఉండి ఉంటది. అదేనండి. అదే అంటున్నా. ఇప్పుడు ఒక, ఒక అన్యాయం జరిగినా, ఒక ఏది జరిగినా సరే, దానికి కారకులెవరు అనేటువంటి దానికంటే అసలు జరగకుండా చూడాలి అని అనుకుంటే అందరిలోనూ అది ఉందనుకోండి. హ్మ్. అందరిలోనూ అంటే ఒక అన్యాయం జరగకుండా జరుగుతున్నప్పుడే అరెస్ట్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి అనేటువంటి భావం అందరిలో ఉన్నట్టయితే, ప్రతి మనిషి ఒక సీసీ కెమెరాలా పనిచేయాలి. అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా తప్పనేది తప్పులు జరగవు జరగవు. ఆటోమేటిక్‌గా. అది మనలో ఉంటే ఆ నీతి అదంతా మా ప్రజల్లో ఉండాలి. నాకెందుకులే ఇది ఎవరో చేసుకెళ్ళిపోతున్నారని చూసి చూడనట్టు వెళ్తా ఉంటే, ఈ అఘాయిత్యాలు చేసిన వాళ్ళందరికీ కూడా ధైర్యం ఎక్కువైపోద్ది. హ్మ్. అది సీతారామరాజు గారు లాంటోళ్ళు వీధిలో ఒక్కొక్కళ్ళు ఉన్నారని మీరు ఊహించుకోండి. మీ వీధిలో ఒక సీతారామరాజు ఉన్నాడు. అవును. ఆ పక్క వీధిలో సీతారామరాజు ఉన్నాడు. హ్మ్. అంటే అట్‌లీస్ట్ ఒక 1000 మందిలో ఒక్కొక్కడు తిరుగుతున్నాడనుకోండి. ఇంకా ఆటోమేటిక్‌గా మనకి జరగవుగా, తప్పులు జరగవు. జరగవు సార్. అక్కడ వాళ్ళే అక్కడ ఖండిస్తుంటారు కదా! అవును. అందుకని అలా అలా ప్రజల్లో చైతన్యవంతులైతే తప్పులు జరగకుండా ఉంటాయి. అన్యాయం జరగకుండా ఉంటాయి. కరెక్ట్ సార్. మోసపోకుండా ఉంటారు. మొత్తానికైతే మంచి ఆలోచనతోనైతే ముందుకొచ్చారు సార్ మన్యంధీరుడితో. సో, మీరు అనుకుంది కంప్లీట్‌గా ప్రజలందరికీ అది అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నా. ఏదో మళ్ళీ తీశారు చూడండి అనే కాకుండా, ఈ పర్స్‌పెక్టివ్‌లో కూడా ఒకసారి ఆలోచించి ఈ సినిమాకొస్తే బావుంటదని నేను సజెస్ట్ చేస్తున్నాను నార్మల్‌గా. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సినిమాలేంటంటే ఇప్పుడు తీసే సినిమాలు ఇప్పుడు తీస్తున్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఒక, ఒక మంచి మెసేజ్ దేశం కోసం ఇచ్చేటువంటి మెసేజ్ ఓరియెంటెడ్‌గా కూడా సినిమాలు ఉండాలని నా యొక్క భావం. అంటే కుటుంబ సమేతంగా చక్కగా సినిమాకి వెళితే ఎక్కడ చూడకూడని దృశ్యాలు లేకుండా అన్ని దృశ్యాలు అన్నీ బాగున్నాయి, ఆహ్లాదకరంగా ఉన్నాయి అనిపించే విధంగా కూడా కొన్ని సినిమాలొస్తాయి బావుంటదని నా యొక్క ఉద్దేశం.